చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలో అన్ని ఆలయాల్ని మూసివేశారు. పిఠాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మాత్రం తెరిచారు. అక్కడ గ్రహణం సమయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. గ్రహణం అనంతరము సంప్రోక్షణం తర్వాత కాకినాడలోని అన్ని ఆలయాలు తెరిచారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా గత మధ్యాహ్నం అంటే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి కాకినాడ జిల్లాలో అన్ని ఆలయాలన్నీ కూడా తెరిచి మూసివేశారు. ఏదైతే అటు తుని లోవన్ దగ్గర నుంచి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంతో పాటు అన్ని ఆలయాలు కూడా మూసివేశారు. ముఖ్యంగా ఏదైతే శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం ఉందో పిఠాపురంలో ఆ స్వామివారి ఆలయం మాత్రం నిన్నంతా కూడా తెరిచివేశారు. ఏదైతే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా గ్రహణం సమయంలో కూడా పూజలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం సంప్రోక్షణం అనంతరము ఆలయాలు శుద్ధి తర్వాత కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు తెరవడంతో భక్తులు మనం చూస్తున్నాము. కాకినాడలోని ఆలయాల్లో అన్ని కూడా క్యూ కట్టారు. భక్తులన్నీ కూడా అన్ని రహదారులు కూడా ఆలయాల వైపే ఉందని చెప్పాలి. ఏదైతే ఈ రాసులకు సంబంధించి ఉన్నాయి, కొన్ని రాసుల వారు జాగ్రత్తలు పాటించాలి, నియమాలు పాటించాలని ఏదైతే ఉందో వారంతా కూడా దానాలు ఇవ్వడానికి అయితే వచ్చారు. అలాగే ఈ రోజు సోమవారం కావడంతో శివాలయాలు కూడా పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. శివుడికి అలాగే అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం క్యూ లైన్లో కూడా వీరంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ గ్రహణం ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, మనతో మాట్లాడడానికి అర్చకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఏ రాశుల వారు జాగ్రత్తలు నియమాలు పాటించాలి? కుంభరాశి వారు జాగ్రత్తలు నియమాలు పాటించాలమ్మా. అంటే నిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాల వరకు ఖచ్చితంగా ఈరోజు గ్రహణం సంప్రోషణ అయ్యాక స్నానం చేసి వాళ్ళు దానాలు ఇచ్చుకోవాలమ్మా. బియ్యము, మినపప్పు, సర్పము, చంద్రబము దానాలు కంపల్సరీ ఇచ్చుకోవాల్సిన పని. ఈరోజు స్వామివారికి ఏ పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు గుళ్ళో? స్వామివారి గారు విశేషంగా క్షీరాభిషేకాలు, నారికేల అభిషేకాలు జరుగుతాయండి. ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరికాయ సమర్పించి అభిషేకం చేయించుకుంటారు. అంటే ఓన్లీ ఆ రాశుల వారు మిగతా రాశుల వారు అన్ని రాశుల వారు కూడా దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకోవడం తప్పులేదు, అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశుల వారు మాత్రం దర్శనంతో పాటు దానాలు కూడా ఇవ్వాల్సి ఉంది. ఎందుకు గుళ్ళు మూస్తారండి గ్రహణ సమయంలో? అసలు గ్రహణ సమయంలో మూయడానికి గల కారణం ఏంటంటే అన్నీ కూడా ప్రతి పంచపాత్ర ఉద్ధరణ దగ్గర ప్రతి సామాను కూడా శుభ్రం చేసి అప్పుడు సంప్రోషణ చేసి ఇది చేయాలమ్మా. అన్నిటికీ దర్భపుల్లలు వేసి అభిషేకం ముందోసారి గ్రహణం స్పర్శ అయ్యాక 2 సార్లు అభిషేకం చేయాలి. గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నారులు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటారు, ఎందుకని చెప్తుంటారు? గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఇలాంటి సందర్భంలో జాగ్రత్తగా గమ్మున ఆ సమయంలో నిద్రపోవడం మంచిదండి. లేదంటే కనుక వాళ్ళు ఏమైనా ఆ సమయంలో ఏమైనా చేతికి ఏమైనా కొన్న ఏం చేసినా కానీ వాళ్ళకి గ్రహణం ముర్ర కింద వస్తుందండి. అందుచేత గర్భిణీ స్త్రీ మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి ఇది. పిల్లల యొక్క సంతానం తేడా వస్తుంది గ్రహణంలో సరిగ్గా కనుక చేసుకోకపోతే. పండితులు ఈ విధంగా చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు అవన్నీ మూఢనమ్మకాలు నమ్మకండి అంటున్నారు. ఏది నమ్మాలంటారు అసలు? మూఢనమ్మకాలు అంటే ఇంకా ఇలా ఉండరు కదా, దేవాలయానికే రారు. దేవుడు ప్రతి విషయం భగవంతుడే ఉన్నాడు కాబట్టి వీళ్ళు దేవాలయానికి వస్తారు. మన హిందూ సంస్కృతిలో అదే ప్రధాన అంశం అమ్మ. వస్తున్నారు అంటే ఏదైతే కుంభరాశి అలాగే మీనరాశి సంథింగ్ ఇంకో రాశి ఏదో చెప్పారు, ఆ రాశుల వాళ్ళు 40 రోజులు నియమాలు పాటించాలి, ఈ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. నిజమేనండి? అదేం లేదన్నమ్మా. అది ఒక్కరోజు నిన్న గ్రహణ స్పర్శ అయినా 24 గంటల వరకు ఇది వర్తిస్తుందని, తర్వాత ఏం వర్తించదు. ఈ దానం ఎప్పుడైతే ఇచ్చేసుకున్నారో దానికి సుఖంగా ఉంటుంది. అంటే సంప్రోక్షణం అంటే ఏమేమి చేస్తారు ఆలయంలో? ఓన్లీ శుద్ధి చేయడమే, ఇంకేమైనా చేస్తారా? సంప్రోక్షణ చేసి శుద్ధి చేయడం అండి. శుద్ధి చేయడం మొత్తం అన్ని కూడా సామాను శుద్ధి చేసుకుని అభిషేకం అనంతరం అభిషేకాల ముందు కూడా పసుపు వాటితో సంప్రోక్షణ చేస్తాం. అంటే గంగాజలం కూడా ఇంట్లో జల్లుకోవాలి అంటారు, నిజం అంటారా? గంగాజలం అవకాశం ఉంటే జల్లుకోవడం తప్పు లేదమ్మా. లేదంటే మనకు అంత దూరం లేకపోతే మనం గోదావరి మన ఏ ఉదకమని చేసుకోవచ్చండి. సరే, ఇది ఏదైతే నిన్న రాత్రి 9:56 ప్రారంభమైన చంద్రగ్రహణం అయితే ఈరోజు తెల్లవారుజామున 2:25 ముగిసింది. ఏదైతే ఆ సమయంలో చంద్రుడు అంటే బ్లడ్ మూన్ కింద కూడా ఏర్పడతారో ఆ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూసేందుకు, ఆ కనువిందైన దృశ్యాన్ని చూసేందుకు టెలిస్కోపుల ద్వారా కూడా వీక్షించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఏదైతే ఈ గ్రహణం వీడిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ గంగాజలంతో మొత్తం ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి, లేదు అంటే గంగాజలంతో కూడా చేసుకునే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం దానాలు కూడా భారీగా ఇస్తున్నారు, అక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎవరికైతే ఈ దీనికి సంబంధించి ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఒక్కరూ కూడా మినుములతో పాటు బియ్యము వాళ్ళకి తోచిన విధంగా కూడా, అలాగే వెండితో కూడా చంద్రుని, మెయిన్ ఏంటంటే దీని ఎఫెక్ట్ చంద్రుకు సంబంధించింది కాబట్టి చంద్రుని కూడా దానం ఇస్తున్న పరిస్థితి, వెండి ప్రతిబింబాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు సోమవారం కావడంతో కూడా భక్తులు కూడా బాగా వచ్చారు. మనం చూస్తున్నాము కుంభరాశి
ఏదైతే ఎఫెక్ట్ ఉందో కుంభరాశి వారు కూడా ఇక్కడ దానం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాలు కూడా ఉదయం సంప్రోక్షణ అనంతరం 8 గంటలకే తెరిచిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా చూస్తున్నాము ఉదయం నుంచి కూడా దానాలు అయితే తీసుకుంటున్నారు వారి యొక్క సాటిస్ఫాక్షన్. కానీ మరోవైపు చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అంటున్నారు. కానీ మరో పక్క పండితులు మాత్రము ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సింది, ఇటువంటి పాటించకపోతే అరిష్టాలు కూడా జరుగుతాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా అటు కుకుటేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రము గత మధ్యాహ్నం నుంచి కూడా ప్రత్యేకంగా స్వామివారికి శివాలయంలో పూజలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కాకినాడ నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.